దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల ఆనిముత్యాలందరికీ ప్లాటో యాజమాన్యం తరపున మరొకసారి నమస్కారం సార్. ఏ మూమెంట్లోనైనా రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ల ప్రకటన రేపా ఎల్లుండా డిసెంబర్లో ఎప్పుడైనా కావచ్చు సార్. లక్షల మంది పోటీలో ఉంటారు సార్. లక్షల మందిలో నువ్వు ఎక్కడ ఎగిరిపోతావో ఏడ ఆగుతావో నువ్వే గమనించాలి సార్. అన్ని లక్షల మంది రాస్తారని చెప్పి భయపడదు సార్. 20 లక్షలు కాదు 50 లక్షల మంది రాసినా రేపటి విజేత నువ్వే సార్. నీ నెంబరే ఉండాలి సార్. అక్కడ నీ తర్వాతనే వేరే వాళ్ళకి పోస్టింగ్ సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్. వచ్చేసి ఎంతమంది రాస్తున్నాం కదా సార్, ఎన్ని జాబులునైనా ముఖ్యంగా సార్ నీకు కావాల్సింది ఒక్క జాబ్ సార్, ఒక ఉద్యోగం కావాలి. ఆ విజేత నువ్వే సార్. నువ్వే 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 రేపటి విజేత నువ్వే. రేపు కాకుండా ఇంకెప్పుడు, రేపు సాధించాలి. రేపటి నోటిఫికేషన్లో ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. రేపటి నోటిఫికేషన్లో ఒక విజేతగా ఉండిపోవాలి. నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ పల్లె పిలుస్తుంది. నీ నుండి నీ పల్లెల్లో చాలామంది మారిపోవాలి. నీ నుండి చాలామంది నిన్ను ఆదర్శం తీసుకోవాలి. ఈ మధ్య ఒక అతను స్పీచ్ ఇచ్చాడు, మీకు కూడా చెప్పి పంపించిన వాళ్ళ. ఒక టీచర్ ఒక స్టూడెంట్ సార్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోతే అమ్మ పెద్ద చేసి పెంచింది. ఆ టీచర్ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకెళ్ళి అమ్మకు కళ్ళు స్పెట్స్ కొనిచ్చాడు సార్. ఎప్పుడైనా లైఫ్లో తిరుపుతాను చెప్పాడు. అలాంటి విద్యార్థి సార్ ఐఏఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఎవరో బాబు ఇన్ని రోజులు కనిపించి రెడిపోయినావు అంటే, సార్ ఇలా నేను ఐఏఎస్గా సెలెక్ట్ అయినా సరే గర్వంగా చెప్పుకొని ఆ టీచర్ ఇచ్చిన 100 రూపాయలను టీచర్కి ఇస్తే థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే జాబ్ అనేది ఎవరు దీన్ని సరస్వతి పుత్రులు కాదు సార్. ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేయవలసిందే సార్. ఒక ముంబైలో గాజులు అమ్మే ఒక కుదురు ఒక ఐపీఎస్ అయింది సార్. ఒక చెన్నై నగరంలో చెప్పులు కుట్టే అన్న కూతురు ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయింది సార్. ఒక రాజస్థాన్లో నిరుపేద కుటుంబంలో ఒక వాషింగ్ చేసే కుటుంబంలో
నలుగురు అమ్మాయిలు ఉంటే నలుగురు అమ్మాయిలు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు సార్. అందుకే నువ్వెందుకు కాకూడదు? నువ్వు రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే. ఎక్కడ మిస్ అవుతుంది? ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? మన పంచాయతీ కార్యదర్శి రాలేదు, గ్రూప్ 2 మిస్ అయింది, డిఎస్సి మిస్ అయింది, చాలా జాబులు మిస్ అయినాయి, ఇక నాకు ఏమీ రాదు అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఇన్ని మిస్ అయినాయి అంటే దేవుడు నీకు పెద్ద జాబ్ ఇవ్వబోతుంది సార్. ఒకటి మిస్ అయిందంటే దేవుడు ఇంకోటి ఇస్తాడు సార్. ఎప్పుడు కూడా లైఫ్లో బాధపడదు సార్. మనకి ఎక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, 2.5 గంటలు కష్టపడి రాస్తే ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏండ్లు ప్రభుత్వ సర్వీసులో ఉంటారు సార్. జాగ్రత్తగా చదవండి సార్. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు. కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు సార్. అప్పటి వరకు నువ్వు విశ్రమిస్తూనే ఉండాలి, అప్పటి వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి, అప్పటి వరకు నీ పోరాటాన్ని విడనాడొద్దు. నువ్వు చదువుతుంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఏముందులు అంటుంటారు. కానీ నీ వేళ నువ్వు వెళ్ళి సార్, రేపటి విజేతగా నువ్వు నిలబడగలుగుతావు సార్. వచ్చేసి అదేవిధంగా సార్, బొలీవియా దేశానికి నూతన అధ్యక్షుడిగా లూయిస్ ఆర్స్ ఎన్నికయ్యారు సార్. తను లూయిస్ ఆర్స్ 2006 నుండి 2017 వరకు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు సార్. 55.1% ఇక్కడ ఓట్ల శాతం లభించింది సార్ ఇతనికి. ఒక సోషలిజం పార్టీలో ప్రధాన సభ్యుడు సార్ ఇతను. బొలీవియా దేశం సార్. బొలీవియా దేశాన్ని గతంలో సార్ ఇవో మోర్సల్ అధ్యక్షుడిగా పనిచేశారు సార్. ప్రధానంగా సార్ ఒక బొలివియా క్యాపిటలే లాపేజ్ సార్. బొలివియా క్యాపిటల్ ఒక ప్రపంచంలో ఎత్తైన మంచినీటి సరస్సు అంటే టిటికాకా. ఆ టిటికాకా మంచినీటి సరస్సు కూడా ఇక్కడే ఉన్నది సార్. టిటికాకా మంచినీటి సరస్సు బొలివియా క్యాపిటల్ లాపేజ్ సార్. దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ బొలివియా. ప్రపంచంలో ఎడారు లేని ఏకైక ఖండం అంటే యూరోప్ ఖండం. అగ్ని పర్వతాలు లేని ఖండం అంటే ఆస్ట్రేలియా ఖండం. పక్షి ఖండం అంటే దక్షిణ అమెరికా. సూర్యుని అనుసరించి వర్షం వస్తుంది కూడా దక్షిణ అమెరికా సార్. ప్రపంచంలో ఎత్తులో ఉన్న క్యాపిటల్ సిటీ అంటే లాపేజ్ సార్. లాపేజ్ బొలివియా క్యాపిటల్ సార్. ఒక దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన యొక్క కంట్రీ సార్ లాపేజ్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక ఇంటర్నేషనల్ యానిమేషన్ డే సార్. ఈరోజు ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 28 సార్. ఇక్కడ 28న అంతర్జాతీయ యానిమేషన్ డే సార్ వచ్చేసి.
2002 సంవత్సరంలో తొలిసారిగా యునెస్కో సంస్థ గుర్తించింది సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 1892లో తొలిసారిగా ప్యారిస్ నగరంలో ఒక థియేటర్లో సార్ వచ్చేసి ఒక యానిమేషన్ తొలి చిత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది సార్. ఇలా ప్రతి రంగంలో సార్ యానిమేషన్ లేని పాత్ర లేదు సార్. ప్రతి రంగంలో యానిమేషన్ యొక్క పాత్ర ఉంది సార్. ఇలా కదిలే చిత్రాలు, ఇలా రకరకాల యొక్క చిత్రాలు సార్. ఇక్కడ ఇలా యానిమేషన్ రంగం విపరీతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న సంఘటన సార్ వచ్చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం సార్, సౌదీ అరేబియా ప్రభుత్వం నవంబర్ 21, 22 తేదీల్లో G20 దేశాల ప్రతినిధుల సమావేశం రియాద్ సార్ నిర్వహణ. ఈ రియాదులో నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సమావేశం గుర్తుగా G20 దేశాలకు సంబంధించిన మ్యాప్ను సార్ ఇక్కడ మ్యాప్ను 20 రూపాయల రియాల్ నోటు మీద ముద్రించారు సార్. మరి ప్రధానంగా సార్ వచ్చేసి ఈ నోటుకు ముందు వైపు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫోటో, వెనుక భాగంలో ఈ G20 దేశాలకు సంబంధించిన యొక్క మ్యాప్స్ను అక్కడ ముద్రించారు సార్. ఈ మ్యాప్ ముద్రించేటప్పుడు మన పక్కన ఉన్న యొక్క పాకిస్తాన్ సంబంధించిన యొక్క సరిహద్దులు సార్, బెలూచిస్తాన్, గిలిగిస్తాన్ ఈ ప్రాంతాలు వచ్చేసేవి పాకిస్తాన్కు సంబంధించినవి కాకుండా ప్రత్యేకంగా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది ఈ మ్యాప్లో వచ్చేసి. పాకిస్తాన్ భారీ షాక్ ఇచ్చింది. ఇలా పాకిస్తాను, బెలూచిస్తాన్ కానీ, కిర్గిజిస్తాన్ కానీ పాక్ ఆక్రమిత భూభాగాలు ఇలా మావి అని చెప్తుంది. ఇలాంటి తరుణంలో సౌదీ అరేబియా పాకిస్తాన్ పెద్ద ఎత్తున షాక్ ఇచ్చింది. ఈరోజు వచ్చేసి భారత్ వ్యతిరేకంగా టర్కీ, చైనా, పాకిస్తాన్ జత కడుతున్న సంఘటన సార్ వచ్చేసి. సౌదీ అరేబియా భారత్ వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా అనేకమైన అంశాలతో ఇలా భారత్తో కలిసిపోతున్న సంఘటన సార్. ఎవ్రీ ఇయర్ కూడా G20 దేశాల సమావేశాలు నిర్వహిస్తారు సార్. ఒక G4 దేశాలంటే UNOలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడింది. G5 దేశాలంటే అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాలు, G7 దేశాలంటే అభివృద్ధి చెందిన దేశాలు, G20 అంటే సార్ ఒక 1991 నుండి 1999 వరకు ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా సుస్థిరమైన అభివృద్ధిలో
ముందుకెళ్ళాలనే ఒక లక్ష్యంతో ఒక 1999 సెప్టెంబర్ 25 నాడు ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనే పేరుతో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థని కలిగి ఉన్న దేశాలు, ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా అభివృద్ధిలో ముందుకు పోవాలనే లక్ష్యంతో ఏర్పడిన దేశాల సముదాయమే G20 కంట్రీస్ సార్. ఎవరి ఇయర్ ఈ సమావేశాలు జరుగుతాయి సార్. ఇప్పటివరకు 14 సార్లు నిర్వహించారు సార్. 15వ సమావేశం నెక్స్ట్ మంత్ 20-21 సౌదీ అరేబియాలో, 21-22 తేదీలో సౌదీ అరేబియా నాయకత్వాన జరగబోతున్న సంఘటన సార్. బిడ్డ చాలా ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో G20 కంట్రీస్ గురించి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 28 నాడు సార్ ఇక్కడ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా సార్, అర్జున్ ముండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్తో కలిసి 2 సెంట్రల్ ఎక్సలెన్స్ సంస్థలను ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఒకటి మహారాష్ట్రంలో ఔరంగాబాద్ జిల్లాలో, ఈ ఔరంగాబాద్ జిల్లాలో సార్ అక్కడ ఉన్న గిరిజన కుటుంబాల కోసం, అక్కడ ఉన్న గిరిజన కుటుంబాలు 10,000 మందికి పైగా గిరిజన రైతాంగానికి వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు సృష్టించడానికి శిక్షణనిస్తూ వ్యవసాయ రంగం యొక్క వస్తువుల్ని, వీళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మార్కెట్కు తరలించే విధంగా, ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఎలా తరలించాలి, ఏ విధంగా వ్యవసాయ రంగంలో అధికమైన దిగుబడులు సృష్టించాలి, ఏ విధంగా వ్యవసాయ రంగంలో తమకు తమే స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేకమైన సెంట్రల్ ఎక్సలెన్స్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. రెండవసారి వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో సార్ గిరిజన యువకులకు శిక్షణ ఇవ్వడానికి, ఒక యూత్కు ఎలాంటి సరైన మార్గం నడిపించాలి, యూత్కి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీళ్ళకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ 10 మందికి వీళ్ళు మళ్ళీ పని కల్పించే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో యూత్ను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పి ఒక గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ, ఒక శ్రీ రవిశంకర్ బెంగళూరు కేంద్రంగా 1981లో స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క 2 సెంట్రల్ ఎక్సలెన్స్ సెంటర్స్ని ఇక్కడ నిర్వహిస్తున్నాయి సార్. ఈ ఇద్దరు కూడా ఉమ్మడిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంఘటన సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2022 నాటికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషన్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, ఈ ఇద్దరు కలిసి ఉమ్మడిగా
నిసాన్ పేరుతో ప్రత్యేక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడానికి ఒప్పందాన్ని అంగీకరించారు సార్. 2020 అక్టోబర్ 28 నాడు సార్ వచ్చేసి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న యొక్క భూ వాతావరణ యొక్క పరిస్థితులు తెలుసుకోవడం కోసం ఈ రెండు దేశాలు వచ్చేసి వాణిజ్యపరంగా, వాతావరణ పరంగా, భూ భౌగోళిక యొక్క ఉమ్మడి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ రెండు దేశాలు రేపు ఉమ్మడిగా అంతరిక్షంలోకి పంపించబోతున్న యొక్క శాటిలైట్ అంటే నిసాన్ అనే యొక్క శాటిలైట్ సార్ వచ్చేసింది. ఆల్రెడీ బెకో ఒప్పందం జరిగింది. డిఫెన్స్ రంగంలో వేల కోట్ల రూపాయల యొక్క వాణిజ్య ఒప్పందాన్ని కూడా భారతీయ దేశంతో అంగీకరించింది. భారతదేశం అంతరిక్షంలోకి మరింత వేగంగా విస్తరించడానికి లక్ష్యంతో ఈరోజు భారత్తో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకు కూడా ప్రధానమైన వేదికగా నిలబడ్డది భారతదేశం సార్. ఇప్పటి వరకు 2020 ఈ రోజు నాటికి ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపిన ఏకైక దేశం అంటే ఈ భారతదేశమే సార్. ఇప్పటి వరకు 33 దేశాలకు సంబంధించిన 314 విదేశీ ఉపగ్రహాలు కూడా మనం పంపించాం సార్. ఇలా అంతరిక్షంలో ఒక మైలురాయి సాధించాం. చంద్రమండలంపై ఒక విజయ పథకం ఎగరవేశాం. అంగారక గ్రహంపై ఒక చరిత్ర సృష్టించిన దేశం సార్ ఈ భారతదేశం. అందుకే ఈ రెండు దేశాలు ఉమ్మడిగా వివిధ రంగాల్లో రాణించాలి, వివిధ అంశాల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఉమ్మడిగా త్వరలో ప్రయోగించబోతున్న యొక్క శాటిలైట్ నిసాన్ సార్. ముఖ్యంగా సార్ మరో అంశం వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సార్. 2020 సంవత్సరం అక్టోబర్ 28 నాడు ఒక యునైటెడ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్, ఒక యునైటెడ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ సార్, గ్లోబల్ హిమాలయన్ ప్రెసిడెన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు సార్, స్వచ్ఛంద సంస్థకు 2020 అక్టోబర్ 28 నాడు లభించింది సార్ వచ్చేసింది. ఈ గ్లోబల్ హిమాలయన్ ప్రెసిడెన్స్ అనే సంస్థ, ఈ సంస్థ ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఆయా వర్గాల దగ్గరికి వెళ్ళి సౌర విద్యుత్పై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వందలాది గ్రామాలను కూడా వచ్చేసి ఇక్కడ సౌర విద్యుత్ వైపు మళ్లిస్తూ ఈ భయంకరమైన కోవిడ్ మూమెంట్లో ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ కోవిడ్ యొక్క నిర్మూలనపై
కృషి చేస్తున్న సంస్థ. వాతావరణంలో వస్తున్న యొక్క మార్పులు, వాతావరణ యొక్క మార్పులపై, ప్రజెంట్లో ఉన్న కాలుష్యంపై ఎప్పటికప్పటికి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ స్వచ్ఛంద సంస్థల్ని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కొద్దిమంది వాలంటీర్స్ పెట్టి ఈ యొక్క అంశాలపైన అవగాహన చేయడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒక సోలార్ స్థితిస్థాపకతపై ఆయా వర్గాల గ్రామీణ ప్రాంత ప్రజలకి అవగాహన కల్పిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడంలో, వాతావరణంలో మార్పుల విషయంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఈరోజు ఈ సంస్థకి ఒక యునైటెడ్ అంటే ఐక్యరాజ్య సమితి సార్, ఒక యునైటెడ్ నేషన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు కూడా ఈరోజు ఈ సంస్థకు లభించింది సార్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 28 నాడు సార్, 28వ తేదీ నాడు జాతీయ స్థాయిలో ఆధునికమైన టెక్నాలజీ వినియోగిస్తూ నేరస్తులను పట్టుకోవడంలో ప్రధానంగా టెక్నాలజీ వినియోగంలో 84 స్కోచ్ 84 స్కోచ్ గ్రూప్ మెరిట్ అవార్డులను ప్రకటిస్తే 48 అవార్డులు ఏపీకి లభించినాయి సార్. 9 అవార్డులు కేరళ సార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఆయా రాష్ట్రాలకు 4 అవార్డులు సార్. తెలంగాణకు 1 అవార్డు రావడం జరిగింది సార్. ఈరోజు ఈ భారతదేశంలో ఆధునాతనమైన టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ వినియోగించుకొని నేరస్తుల్ని పట్టుకోవడంలో కానీ, నేరస్తుల్ని గుర్తించడంలో కానీ, త్వరితగతిన కేసుల పరిష్కారంలో కానీ, ఆయా ప్రాంతాల్లో నూతనమైన టెక్నాలజీ ద్వారా వ్యక్తుల్ని గుర్తించడంలో 84 స్కోచ్ మెరిట్ టెక్నాలజీ అవార్డులను ప్రకటిస్తే ఏకంగా 48 అవార్డులతో ఈ దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. పోలీస్ వ్యవస్థ నెంబర్ 1 స్థానంలో ఉన్న సంఘటన సార్ వచ్చేసి. ఇలా ఆంధ్రప్రదేశ్ సార్ ఒక పోలీస్ వ్యవస్థలోనే కాదు సార్, పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ఉంది. అదేవిధంగా సార్ ఈ రాష్ట్రం పర్యాటక రంగంలో ఫస్ట్ ఉంది. పర్యాటక రంగం బెస్ట్ పర్యాటక రంగం అవార్డు కూడా ఈ రాష్ట్రానికే లభించింది. అదేవిధంగా సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో ఫస్ట్ ఉంది. ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమంలో ఫస్ట్ ఉంది. అందరికీ ఇండ్ల నిర్మాణంలో ఫస్ట్ ఉంది. ఈరోజు ఒక ఆధునికమైన టెక్నాలజీ ద్వారా వినియోగించుకోవడంలో ఏకంగా 48 అవార్డులు గెలుచుకునే రాష్ట్రం అంటే ఈ దేశంలో పోలీస్
వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు లభించిన సంఘటన సార్ వచ్చేసి ఒక దిశ పోలీస్ చట్టం సార్ ఒక 2020 సంవత్సరము ఫిబ్రవరి 9వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్ను మహిళల భద్రత కోసం, మహిళల సంరక్షణ కోసం, మహిళల్ని లైంగిక వేధింపుల నుండి విముక్తి కోసం తప్పు చేసిన వ్యక్తికి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా ఒక దిశ పోలీస్ స్టేషన్ తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించారు సార్. మొత్తం రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ల యొక్క ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సంఘటన సార్. ఏ టైపులు అడిగినా కూడా బిడ్డకు క్యాచ్ చేయాలి సార్ మనం. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 28 నాడు సార్ F-18 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఈరోజు అమెరికా దేశంతో ఒప్పందాన్ని అంగీకరించారు సార్. టుడే వచ్చేసి మొత్తం 57 F-18 యుద్ధ విమానాలు సార్ అమెరికా నుండి కొనుగోలు. ఈ యుద్ధ విమానాలు సార్ INS విక్రమాదిత్య యుద్ధ నౌకకు సహాయంగా సార్ వచ్చేసి ఒక నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రయాణించిన ఒక 2014 జూన్ 14th నాడు గోవా తీరంలో ఆయన ప్రయాణించిన తొలి యుద్ధ నౌక సార్. 2013లో భారతదేశం రష్యా నుండి ఈ యుద్ధ నౌకను కొనుగోలు చేయడం జరిగింది సార్. రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్ష్కోవ్. మనం కొనుగోలు చేసుకున్నాక విక్రమాదిత్య అనే పేరు పెట్టుకున్నాం. శకసారిక విక్రమాదిత్య అనే బిరుదులు కలిగిన వ్యక్తి రెండో చంద్రగుప్తుడు. ఆ విక్రమాదిత్య యుద్ధ నౌకకి ఈయన పేరు పెట్టాం సార్. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధ నౌకకి ఈయన పేరు పెట్టుకున్నాం సార్. అదేవిధంగా సార్ ఈ మధ్యనే INS విక్రమాదిత్య నుండి యుద్ధ నౌక మీద నుండి ప్రయోగించిన టేకప్ తీసుకున్న ఇండియా తేలికపాటి యుద్ధ విమానం తేజస్ టేకప్ తీసుకుంది, మళ్ళీ ల్యాండింగ్ కావడం జరిగింది సార్. ఈ దేశంలో తొలిసారిగా 2017 జనవరి 21వ తేదీన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ యుద్ధ నౌకలో ATMను ప్రారంభించిందంటే INS విక్రమాదిత్య సార్. రేపు INS విక్రమాదిత్య మీద ఉండి శత్రుపై దాడి చేయడానికి కావాల్సిన F-18 యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఈరోజు మనం అమెరికాతో రక్షణ రంగంలో భాగంగా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక HDFC సార్, HDFC బ్యాంకుకు నూతన CEOగా ఒక
ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు సార్ నూతన సీఈఓగా శశిధర్ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా జగదీశన్. ఈ జగదీశన్ అక్టోబర్ 27 నాడు నియమితులు కావడం జరిగింది సార్. ఈ బ్యాంకుకు సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా పనిచేసిన వ్యక్తి ఆదిత్య పురి పదవి విరమణ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ బ్యాంక్ సార్ భారతదేశంలో ప్రజలకు పారదర్శకంగా ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్న బ్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబై సార్. ఈ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ సార్ $6 ట్రిలియన్ వరకు కూడా తన యొక్క సొమ్మును సంపాదించుకునే యొక్క బ్యాంక్ సార్ ఇది. ఈ మధ్యనే సార్ భారతదేశంలో ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో వినియోగదారులకు కావాల్సిన రీఫార్మ్స్ తీసుకురావడంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించిన యొక్క బ్యాంక్ సార్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 28 నాడు సార్ యూపీ సీఎం సార్ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ సార్ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్లను ఏర్పాటును ప్రతిపాదించారు సార్. వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో మొత్తము 40 యూనిట్లను సార్ ఇక్కడ ఏర్పాటు 35 జిల్లాల్లో వచ్చేసి. ఒకవైపు రాష్ట్రపతి దేశంలో అత్యధికంగా మహిళల పైన లైంగిక దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఉంది. అత్యధికంగా నేరగాల రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ఓన్లీ జనాభాలో ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది. అత్యధికమైన కాలువలు ఇక్కడే, అత్యధికమైన బావులు ఇక్కడే, భారతదేశం పంచదార పాత్ర ఇదే, అత్యధిక లోక్సభ స్థానాలు ఇక్కడే, అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఇక్కడే. 403 సార్. అత్యధిక మంది ప్రధానమంత్రులు అందించిన రాష్ట్రం సార్ ఇది. అలాంటి రాష్ట్రం ఇవాళ ఉత్తరప్రదేశ్లో సెప్టెంబర్లో అత్రాసులో ఒక దళిత యువతి పైన దాడి అనే సంఘటన సార్. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎవ్రీడే కూడా ఇలాంటి పరిస్థితులు. అందుకే మహిళల భద్రత కోసం ఆడ సింహాల పేరుతో ఆపరేషన్ శక్తి, ఆపరేషన్ స్త్రీ శక్తి అనే పేర్లతో ప్రత్యేక బెటాలియన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల అక్రమ రవాణా, మహిళల పిల్లల అక్రమ రవాణాపై ఒక అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంఘటన సార్ వచ్చేసి. ఓకే సార్, ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్లు మన కళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సమయం ఉందని చెప్పి వెయిట్ చేయకండి. ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి. 1-2 సార్లు చదువుకుంటూ వెళ్ళండి. దాంతో కింద చదివేటప్పుడు అండర్లైన్ రాయండి. అండర్లైన్ పెన్సిల్తో అండర్లైన్ చేయండి. ఏదైనా బిట్టు గుర్తు రానప్పుడు పక్కన చిత్తు నోట్స్లో రాసుకోండి. ఫస్ట్ చదువుతుంటాం, సెకండ్ పేజీ పోతారికి ఫస్ట్ గుర్తు రాదు. స్టార్టింగ్ అంతే ఉంటుంది. 1-2 సార్లు చదివిన తర్వాత అది ఈజీ ప్రాసెస్ అయిపోద్ది. మీరేం టెన్షన్ పడద్దు. నాకేమి రావట్లేదు, నాకేమి గుర్తుండలేని చెప్పి బాధపడద్దు. 1-2 సార్లు చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదువుతారో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మీరు మోడల్ పేపర్ ప్రిపేర్ కాండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీవీఎస్ పేపర్స్ హిస్టరీ పరంగా ఎలా ఆడుతుండు, జాగ్రత్త పరంగా ఎలా ఆడుతుండు, పాలిటీ పరంగా ఎలా ఆడుతుండు, 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి అక్కడ. దాని ఈ టాపిక్ ఎక్కడ, ఓకే వాళ్ళని దగ్గర అని చెప్పి వెంటనే బుక్ తీయాలి. అక్కడ లేనప్పుడు మీరు పక్కన ఆన్సర్ చూసుకోవాలి. అందులో 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది. 150 × 4 అంటే 2 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం ఈజీగా కవర్ అయిపోతుంది సార్. ఏం టెన్షన్ పడదు సార్. చదివింది మంచిగా ప్లాన్ ప్రకారం చదువుకొని వాడి మీద ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. నువ్వు అక్కడ మార్కెట్లో కనిపిస్తున్నా ఎవరో చెప్పిన రకరకాల పుస్తకాలు కాకుండా ఏ ప్రామాణిక పుస్తకాలు ఏవైతే బాగుంటాయి, గతంలో విజేతలైన యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూ చదివి గతంలో విజేతలైన వాళ్ళతో మాట్లాడి ఏవైతే ప్రామాణికంగా బాగుంటాయో వాటి పద్ధతి ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా చదువుకుంటూ పోతే ఈజీగా నువ్వు గెయిన్ కాగలుగుతావు సార్. కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు సార్. మనం వచ్చేసి అక్కడ మనం ఏ వేళ వెళ్తున్నామో ఆ వేళ వెళ్ళిపో, ఈజీ అయ్యి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్ అందరు కూడా పాపం చెప్పండి. ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ సార్. ఈ పోటీ పరీక్షలో వచ్చేసి ఆ ఒక్క మార్కు కూడా మీరు మిస్ కావచ్చు సార్. ఆ ఒక్క మార్కు కూడా ఇక్కడి నుంచే రావాలి సార్. సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్పాడు ముఖ్యంగా సార్, ఎంత నవ్వుపిస్తాడు ముఖ్యంగా సార్. రేపు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా కూడా బిట్టు సార్ చెప్పిన బిట్టు ఉందా లేదా అది కావాలి సార్ పోటీ పరీక్షలు వచ్చేసి. అందుకే వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా నువ్వు ఒక విజేతగా నిలబడాలి సార్ ఈ పోటీ పరీక్షలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు. అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు